చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ నుండి ఏ విధంగా బెనిఫిట్ అవ్వాలి అనేది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఆర్ఎల్స్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అయిపోయిన 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ కేపబుల్ టు ఎర్న్ ద మనీ. కంపల్సరీగా మనీ ఎర్న్ చేయడానికి దే షుడ్ బి ద ఎలిజిబుల్. అయితే ఈ ఎర్నింగ్ మనీ అనేది ఏ విధంగా చేయాలి డిజిటల్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత? నవేడేస్ యాక్చువల్లీ మనం మార్కెట్ లో చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వెంటనే మనము యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కువ మనీ వస్తుంటాయి. అలాగే బ్లాగింగ్ చేయడం వల్ల ఎక్కువ మనీ అనేది వస్తుంది. అలాగే ఏఐ మార్కెటింగ్ యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఎక్కువ మనీ సంపాదించవచ్చు, లక్షల్లో సంపాదించవచ్చు అనేది ఇలాంటి వీడియోస్ అనేది మనము చూస్తూ ఉన్నాము. గాట్ ఇట్. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. ఒకవేళ మనం కూడా ఆ ట్రాప్ లోకి వెళ్తే డెఫినెట్లీ మన కెరీర్ ని, మన టైమ్స్ ని మనం వేస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. రైట్? డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకున్న తర్వాత ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఆప్టిమైజ్ అవర్ స్కిల్స్. డిజిటల్ మార్కెటింగ్ లో మల్టిపుల్ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. యు నో వెరీ వెల్, రైట్? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఏఐ టూల్స్ అండ్ SEO టూల్స్. దేర్ ఆర్ మెనీ మాడ్యూల్స్, మెనీ వర్టికల్స్ వీ హ్యావ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్. ఓకే, వీటిల్లో మనకి నచ్చిన స్కిల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వెబ్సైట్ గురించి తెలుసుకుంటాము, గూగుల్ యాడ్స్ గురించి తెలుసుకుంటాము, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ గురించి తెలుసుకుంటాము, అలాగే యూట్యూబ్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటాము, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఏఐ టూల్స్, ఎవ్రీథింగ్ అనేది తెలుసుకుంటాము. ఆఫ్టర్ కంప్లీటింగ్ సో మనము ఏ స్కిల్ ని ఆప్టిమైజ్ చేయాలి అనే దగ్గర స్టక్ అయిపోతాము. సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్ మన దగ్గర వస్తుందో డెఫినెట్లీ మనం ఈ 6 months లో ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఈ 6 months ఆఫ్ జర్నీ ఏదైతే చేస్తామో దట్ ఈస్ ద వాల్యూ జీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎర్నింగ్ కేపబిలిటీ డిజిటల్ మార్కెటింగ్ లో ఏ మాడ్యూల్ లో ఉంది అనేది తెలుసుకోవాలి. ఓకే, వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు, వెబ్సైట్ అనేది వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది మనకి వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది చాలా సింపుల్ గా ఉంది, ఐ కెన్ డూ దట్ అనుకున్నప్పుడు దట్ ఈస్ ద నిష్ మార్కెటింగ్ స్కిల్ అనేసి అని చెప్తాము. గో విత్ వెబ్సైట్ క్రియేషన్. వెబ్సైట్ క్రియేషన్ లో మనము మార్కెట్ కి మన స్కిల్ ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ప్రొడక్ట్ ప్యాకేజింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలాంటి క్లయింట్స్ ని మనం ఎక్వైర్ చేయాలి, ఎవరికి మనం సర్వీస్ ఆఫర్ చేయాలి, సో ఏ సర్వీస్ కి ఎంత మనీ అనేది మనము చార్జ్ చేయాలి, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మానిటైజేషన్. ఓకే, ప్రొడక్ట్ ప్యాకేజింగ్ గురించి తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్. ఆర్ ఎల్స్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కనుక క్రియేట్ చేస్తే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేయడానికి క్లయింట్స్ కి ఎలాంటి క్లయింట్స్ ని మనం ఎక్వైర్ చేయాలి, ఒక క్లయింట్ కి మనం ఎంత చార్జ్ చేయాలి, చార్జ్ చేసేటప్పుడు మనకు ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం నేర్చుకోవాల్సిన స్కిల్ సెట్ ఏంటి, మనకి ఎంత వరకు వచ్చు, మార్కెట్ లో ఉండే డెప్త్ ఎంత వరకు ఉంది, వీటి గురించి మనం తెలుసుకోవాలి. మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడే మెనీ మాడ్యూల్స్ అనేది నేర్చుకుంటాము. ఆ మాడ్యూల్స్ లో ది బెస్ట్ మాడ్యూల్స్ మనకి క్లోజ్ గా ఉండేది, మనకి అండర్స్టాండ్ అయ్యేది, సింపుల్ గా ఉండేది, టెక్నికాలిటీ తక్కువగా ఉండేది, మనము వాటిని డిసైడ్ చేసుకొని ఈ స్కిల్స్ ని మార్కెట్ కి మానిటైజేషన్ చేయాలి. చాలా సందర్భాల్లో కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ అనేది 3 months లో కంప్లీట్ అయిపోతుంది, 1 month లో కంప్లీట్ అవుతుంది, అలాగే 6 months, 1 year లో కంప్లీట్ అయిపోతుంది. సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉండదు. మీ దగ్గర ఒకవేళ సపోర్టింగ్ సిస్టమ్ కనుక ఉంది అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఐ మోస్ట్లీ రికమెండెడ్ గో విత్ ద రికార్డెడ్ క్లాసెస్. డిజిటల్ మార్కెటింగ్ అనేది రికార్డెడ్ క్లాసెస్ ద్వారా నేర్చుకుంటే అందులో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఇంకెక్కడ ఉండదు. ఎందుకు అంటే మనకి లైవ్ సెషన్ లో నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ అనేది లైవ్ సెషన్ లో నేర్చుకుంటే అర్థమవుతుంది అనుకున్నప్పుడు మీకు రికార్డింగ్ సెషన్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మనకి ఓన్లీ 2 things లో నేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఒకటి ఆఫ్లైన్. కొంతమంది స్టూడెంట్స్ స్టిక్ ఆన్ అయిపోతుంటారు, నేను ఆఫ్లైన్ లో నేర్చుకుంటేనే సో మోర్ కన్వీనియంట్, నాకు ఈజీగా అర్థమవుతుంది, దట్ ఈస్ గో ఆఫ్లైన్. ఆర్ ఎల్స్ సెకండ్, ఇఫ్ యూ గో విత్ ద ఆన్లైన్, గో విత్ ద రికార్డెడ్ సెషన్స్. ఐ స్ట్రాంగ్లీ సజెస్టెడ్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను లైవ్ సెషన్స్ కి వస్తారు, మళ్ళీ ఒక సెషన్ మిస్ అయిపోయినా కానీ ఆర్ ఎల్స్ ఓవర్ ఏ 2 months ఆఫ్ ద స్కెడ్యూల్స్ కానీ వాళ్ళు నేర్చుకునేది చాలా తక్కువగా ఉంటుంది, డౌట్స్ అరైజ్ అవుతా ఉంటాయి, ప్రాపర్ స్ట్రక్చర్ అనేది తెలియదు. మీకు ఎప్పుడైతే ఒక సాలిడ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రికార్డెడ్ సెషన్స్ మీ దగ్గర ఉంటాయో మీరు దాన్ని రివ్యూస్ చూడొచ్చు, మీ డౌట్స్ ని క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో బ్యాక్ టు ద టాపిక్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడే బెస్ట్ మాడ్యూల్ అనేది మనం పిక్ చేసుకోవాలి. స్కిల్ లెర్నింగ్. ఓకే, మనం జాబ్ చేసేటప్పుడు కూడా మనము సైడ్ హజిల్ కోసం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ని మార్కెట్ కి ఆఫర్ చేయొచ్చు. ఐటీ కంపెనీస్ లో ఉండే స్ట్రిక్ట్ ఫార్ములా, ఓకే, మూన్ లైటింగ్ ఎవరెవరైతే చేస్తున్నారో, అలాగే మల్టిపుల్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో అలా ట్రేస్ చేసే సిస్టమ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఇంకా లేదు. ఒకవేళ మీరు వెబ్సైట్ ని కనుక క్రియేట్ చేశారు, క్యాంపెయిన్స్ కనుక క్రియేట్ చేస్తున్నారు, ఒక 2-3 క్లయింట్స్
క్లయింట్స్ కనుక మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఒక వీకెండ్ లో ఒక వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో దాట్ వీ కెన్ చార్జ్ ఈజీలీ 15,000 రూపీస్ టు 40,000 రూపీస్. అలాగే క్యాంపెయిన్స్ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు. సో గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు మనం మొబైల్లో ఈజీగా మానిటరింగ్ చేయొచ్చు. మన ఫ్రీ టైంలో కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది చూసి ద బెస్ట్ సెట్టింగ్స్ అండ్ ఆప్టిమైజేషన్ అనేది చేయొచ్చు. కానీ కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఎక్విజిషన్స్ లో కావచ్చు, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్స్ లో కావచ్చు. ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతామో మన స్కిల్ అనేది ప్రాపర్ మానిటైజేషన్ రాదు. ఎవ్రీ డే ఒక 2 అవర్స్ ఆర్ ఎల్స్ 1 అవర్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే న్యూ టెక్నాలజీస్ అనేది ఏ విధంగా వస్తున్నాయి, వాటిని అబ్జర్వ్ చేయటము, స్టడీ చేయటము, నాలెడ్జ్ ఎన్హాన్సింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనము నాలెడ్జ్ ని ఎక్వైర్ కనుక చేయలేకపోతున్నాము అంటే దెన్ వీ స్టక్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. ఫార్వర్డ్ కి అనేది మనం వెళ్ళలేము. సో కేవలం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటమే కాదు, ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి స్టడీ చేయటము, వాటిని మన స్కిల్ కి ఆప్టిమైజ్ చేయటము, మార్కెట్ కి సర్వీసెస్ ఆఫర్ చేయటము, ఆర్ఎల్స్ ఇండివిజువల్ గా గ్రో చేయటము. సో వీటి మీద మనం ఫోకస్ చేసి వీటి మీద కంప్లీట్ కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ కనుక మనం పెట్టగలిగితే దెన్ మన ఎవ్రీ డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళ ఆబ్జెక్టివ్. ఓకే, ఎర్నింగ్ మనీ విత్ డిజిటల్ మార్కెటింగ్, దే కెన్ డూ దట్ విత్ దిస్ ప్రాక్టీసింగ్ మెథడ్స్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.